గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. తండ్రి అయినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి చాలా చక్కటి మాటలు చెప్తూ, నా కుమారుడా సొలొమోనా, నా మాటలను జాగ్రత్తగా విను. ఇవి నువ్వు జాగ్రత్తగా వింటే దేవుని వాక్యములు ఏమైతే నేను నీకు ఇస్తున్నానో అవి నువ్వు జాగ్రత్తగా విని నీ హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే నీవు బ్రతుకుతావు అన్నాడు. ఇక్కడ బ్రతుకుతావు అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోకుండా ఉంటావు అని కాదు. యూ విల్ గెట్ లైఫ్. లైఫ్ అంటే, జీవం అంటే అన్నిటిలోనూ నువ్వు అభివృద్ధి పొందుతావు అని అర్థం. ఏది పట్టినా అది ఆశీర్వదింపబడుతుంది. ఎందుకో తెలుసా? నీవు వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఇదే మాటలు డైరెక్ట్గా దావీదు సొలొమోనుకి ఏం చెప్పారో చూద్దాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయను. వెతుకు ఆయన్ని, పట్టుదలతో వెతుకు, ఆసక్తితో ఆయన వాక్యాలు ధ్యానించు. నువ్వు అలా ధ్యానించినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమయ్యి నీ యొక్క మార్గాన్ని ఆయన నీకు బోధించినప్పుడు నువ్వు ప్రతి మార్గములోనూ పట్టిన ప్రతి దాంట్లో ఆశీర్వదింపబడతావు, వెలిగింపబడతావు. అయ్యే మాటలు ఈరోజు దేవుడు మనతోనూ మాట్లాడుతున్నాడు. ఒక తండ్రిగా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడేది ఏంటంటే, నీకు చక్కటి బైబిల్ గ్రంథం నీ చేతికి నేను ఇచ్చాను, ఆ వాక్యాన్ని ధ్యానించు. ఎలా ధ్యానించాలట? నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. పట్టుదలతో దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం ధ్యానిస్తే బహుగా ఆశీర్వదింపబడతాం. బైబిల్లో కొంతమంది ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటో చూద్దాం. భక్తుడైనటువంటి యెహోషువని దేవుడు దావీదు తర్వాత ఇశ్రాయేలు నడిపించే గొప్ప నాయకునిగా, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా జరిపించే నాయకునిగా నిలబెట్టే ముందు ఒకే ఒక మాట, శ్రేష్టమైన మాట, ఇది నువ్వు పాటించు, నీ జీవితం అత్యున్నతంగా ఆశీర్వదింపబడుతుంది అన్నాడు. ఏంటి ఆ మాట చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇదే మాట దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. నీ భవిష్యత్తు ఆశీర్వదింపబడాలనుందా? దేవుని అద్భుత మహత్కార్యాలు నీ జీవితంలో జరిగి నీ ద్వారా అనేకుల జీవితంలో జరిపించే విధంగా నువ్వు దీవింపబడాలనుందా? ఒకటే సీక్రెట్, దేవుని వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ఆసక్తితో పట్టుదలతో పట్టుకో, ధ్యానించు. ప్రతిరోజు డెడికేటెడ్గా కొంత బైబిల్ స్టడీ, వాక్యాన్ని ధ్యానించుకో. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా సరే. చూడండి, బైబిల్లో ఒక ఉదాహరణకి దావీదు ఉన్నారు. ఆయనేమి పాస్టర్ గారు కాదు, ఆయనేమి యాజకుడు కాదు, ఆయనేమి లేవీయుడు కాదు, ఆయనేమి శాస్త్రి కాదు. అయినా దివారాత్రులు నీ వాక్యమును ధ్యానించుట నాకెంతో ధన్యకరమయ్యా. జుంటె తేనె దారుల కంటే, క్రొవ్విన మెదడు కంటే మధురమయ్యా నీ వాక్యము అని దావీదు దేవుని వాక్యాన్ని డెడికేటెడ్గా ధ్యానించుట ద్వారా దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించాడు. యేసు ప్రభువునే తీసుకోండి. ఆయనేమి లేవి కుటుంబంలో పుట్టలే. ఆయన ఇంట్లో బైబిలే లేదు, ధర్మశాస్త్ర గ్రంథం లేదు. 12వ ఏట నుండి దేవుని మందిరానికి వెళ్ళి ఆసక్తితో దేవుని వాక్యాల్ని నేర్చుకుని, జస్ట్ వినడం కాదు, హృదయంలో పెట్టుకుని ఎప్పుడు దాన్ని బయటికి తీసి వాడాలో అలా వాడాడు. నేర్చుకున్న వాక్యాన్ని 30 సంవత్సరాల తర్వాత సాతాను శోధించినప్పుడు వాక్యముతోనే యేసయ్య సాతాను జయించాడు. దానియేలు గారు చూడండి, బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో అందుబాటులో ఉన్న ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మరియమ్మ గారికి దేవదూత చెప్పిన మాటలు, మరి ఇక ప్రవక్తలు చెప్పిన మాటలు ఆమె హృదయంలో పెట్టుకుని తలపోసుకొని ఉన్నదట. యజ్రా భక్తుడు
యజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. అందుకనే యజ్రా అంత గొప్పోడయ్యాడు. ఎంతోమంది శాస్త్రులు ఉన్నారు. అందరూ వాక్యాన్ని చదవాలని, వాక్య ప్రకారంగా నడవాలని అటువంటి దృఢ నిశ్చయం చేసుకోలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి బైబిల్. వాక్యాన్ని ప్రేమించి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించి బైబిల్ స్టడీలో కొద్దిసేపు గడిపి ప్రార్థనలో గడిపితే అదంతా మన జీవితం ఆశీర్వాదమే. మనం దేవుని వాక్యాన్ని ప్రేమించి దానికి ఇచ్చే టైంను బట్టి దేవుడు మన యొక్క వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని, మన పరిచర్యను, మన కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానికి ఉదాహరణ మన ముందున్న ఎంతోమంది భక్తుల సాక్ష్యాలే. కాబట్టి వాక్యాన్ని ప్రేమిద్దాం పట్టుదలతో. వాక్యం ఏం చెప్పి మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడు? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. పట్టుదలతో వాక్యాన్ని ఆసక్తితో ధ్యానిద్దాం, హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుని గొప్ప వెలుగు, గొప్ప జీవాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా హృదయమును నీవే నీ పరిశుద్ధాత్మతో నింపి నీ వాక్యమును పట్టుదలతో పట్టుకొని మా హృదయంలో భద్రపరుచుకుని సమయానికి దాని వాక్యాన్ని అప్లై చేసుకుని వాక్యానుసారంగా జీవించి నిన్ను సంతోషపరిచి నీ వెలుగును పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ మంచితనంతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగవచ్చి యేసయ్య వాక్యానుసారంగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.